ఏరా ఏమిటి? అమ్మగారు, మా అమ్మ ఇవాళ పనిలోకి రానని చెప్పమంది. చిరంజీవి కొత్త బొమ్మ వచ్చింది కదండి, తెల్లారగట్ట వెళ్ళి సినిమా హాల్ కాడ క్యూలో నిలబడిందండి. సరే నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సంజయ్ ఇంకా నిద్ర లేవలేదా? ఇంకా ప్రయత్నం ఉన్నట్టు కనిపించడం లేదు. అదేమిటి ప్రొద్దున్న లేవకపోతే ఎలాగా? సంధ్య పగడపూట నిద్రపోతుందండి, నైట్ డ్యూటీలు ఎక్కువ కదా. సంతోషించా గాని నేను వచ్చానని చెప్పు. అబ్బా ఏమిటి గురు నిద్రలే. పొద్దున్నే నిద్ర లేవడం, పొద్దుకేక నిద్రపోవడం అలవాట్లేదు గురు. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానికి. ఏది ఆ మాట ఇంకొకసారి అని గురు. అదే నువ్వు పెట్రోమాక్స్ లైట్వి కాదు కాదు ట్యూబ్ లైట్వి. సర్లే. బయట రాధగారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, పద. ఇదిగో ఈ డ్రెస్ నువ్వు బయటికి వెళ్ళావంటే ఆవిడ భయపడుతుంది. ఈ గౌన్ వేసుకో. వెయ్యి గురు. అమ్మో నువ్వే వేసుకో. చూడమ్మా, పని మనిషి రానని కబురు పెట్టింది, ఇంటి ముందు ముగ్గేసుకో. ముగ్గులేడువా? నాకు రావు. అలా అనకూడదమ్మా. 10 కాలాల పాటు 5వ తరంతో ఉండాలంటే ఇంటి ముందు రోజు ముగ్గేసుకోవాలి. నీకు రాకపోతే నేను నేర్పిస్తాను, పద. అవును, ముగ్గు వేయటం రాదు, ముగ్గులోకి లాగడం మాత్రం వచ్చు. ఏం బాబు పిలిచావా? అబ్బే ఏం లేదండి, ఏం లేదు ఏం లేదు. ఇలాగా అలాగే అప్పుడు చుక్కలు పెట్టు. అబ్బా గురు, నడుం పట్టుకుపోయింది గురు. అందరు ఆడపిల్లలాగా ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయినా అని అప్పుడప్పుడు చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సర్లే, నేను స్నానం చేయాలి, ఓ బకెట్తో నీళ్లు పట్టరా. చూడు గురు, ముగ్గులేయడం, నీళ్లు తోడడం వంటి పనులు నా వల్ల కాదు. చెయ్యకపోతే మనిద్దరం భార్యాభర్తలం కామేమోనని వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానించడం ఎందుకు? నేనే వెళ్ళి చెప్పేస్తాను. చెప్పి నా దారి నేను చూసుకుంటా. వద్దు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావంటే నా కొంప కొల్లేరైపోతుంది. సమయం చూసి నేనే చెప్తాను. మరి నాకేం పనులు చెప్పకూడదు. చెప్పను, నా పనులు నేనే చేసుకుంటాను, నువ్వు పడుకో. అది మొగుడంటే అలా ఉండాలి. చూడు గురు, స్నానం చెయ్యాలి, ఓ బకెట్ నీళ్ళు తీసుకురా. ఏమిటయ్యా నువ్వు నీళ్ళు పట్టుకోవడానికి వచ్చా? మా ఆవిడ నడువులు పట్టేసేయండి. బొత్తిగా నీకు సిగ్గులేదు. మా ఆవిడ నడువు పట్టేయడానికి నాకు సిగ్గు లేకపోవడానికి సంబంధం ఉందండి. సర్లే, కొంచెం నీళ్ళు పట్టుకుని బట్టలు ఉతకాలి. బట్టలు నువ్వు ఉతుకుతావా? ఆ తర్వాత అంట్లు కూడా తవ్వాలండి. అందులో తప్పే ఉందండి. నా భార్యను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించడం అంటే ఉత్తొత్త కబుర్లు చెప్పడం కాదు. భార్య చేత పనులు చేయించకుండా చేదోడు వాదోడుగా ఉండేవాడే నిజమైన భర్త. బట్టలు ఉతకడం ప్రేమకు చిహ్నం, అంట్లు తోమడం ఆత్మీయతకు నిదర్శనం. అలాగా అని ఆశ్చర్యపోతారేమిటండి? భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఏ భర్త అయినా సరే ఇంటి పనులన్నీ చేస్తాడు. ఒకవేళ అలా చేయలేదనుకోండి, భార్యను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నట్లు లెక్క. అయితే మా వారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదే. అయితే మిమ్మల్ని ప్రేమించలేదన్నమాట. ప్రేమించే వాళ్ళు ఇంకా ఏ పనులు చేస్తారు? ఇల్లు తొడవటం, మిమ్మల్ని స్నానం, ఇలాంటివి చాలా పనులు ఉన్నాయండి. అన్ని ఒక్కరోజు ఎందుకు, రోజు కూడా చెప్తుంటారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఇప్పుడే తెలిసేస్తాను. మీరు అలా విజృంభించండి చెప్తాను. ఈ దెబ్బతో మా బాస్కి నా మీద కోపం వస్తుంది. ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. దెబ్బకి పిట్టమాక్స్ కూడా వదిలిపోతుంది. ఏమండి లేవండి. బా మిమ్మల్ని. హాయ్ రాధా. ఇదేమిటి బకెట్? రోజు బెడ్ కాఫీ ఇచ్చేదాని ఇవాళ బట్టల బకెట్ ఇచ్చావేంటి? ఒక విషయం చెప్పండి, మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అయితే రుజువు చేసుకోండి. నాకు నీ మీద ప్రేమ ఉన్నట్టు రుజువు చేసుకోవాలి, అంతే కదా? ఇలా కాదు, నిజంగా మీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ బట్టలన్నీ ఉతకండి. ప్రేమను రుజువు చేసుకోవడానికి ప్రాణాలు అర్పిస్తారు, త్యాగాలు చేస్తారు. ఈ బట్టలు ఉతకటం ఏమిటి రాధా? బట్టలు ఉతకటం ప్రేమకు చిహ్నమట, అంట్లు తోమటం ఆత్మీయతకి అర్థమట. ఎవరు చెప్పారు నీకు ఈ చిదంబర సూత్రం? గిరి చెప్పాడు. చెప్పటమే కాదు, పెళ్ళాన్ని కూర్చోబెట్టి అన్ని పనులు తానే చేస్తున్నాడు తెలుసా? కాళ్ళు కూడా పిసుకోమను, నా వల్ల కాదు. అంటే మీకు నా మీద ప్రేమ లేదన్నమాట. ఇదిగో ఇదిగో ఏడవకు ఏడవకు.
నాకు నీ మీద నాగార్జున సాగర్ అంత ప్రేమ ఉంది. ఉంది ఉంటే రుజువు చేసుకోండి. అబ్బగిరి, నీకు ఫ్రీగా ఇల్లు ఇస్తే నా చేత బట్టలు ఉతికిస్తావా రాస్కెల్? గిరిని ఏమన్నంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అనలే. గిరి దగ్గర ఇంకా బోల్డన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఇంకా ఉన్నా ఏమిటి వాడి దగ్గర? చిదంబర సూత్రం. కర్మ. మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే. నమస్తే మేడం. నమస్తే, రండి రండి. ఇవాళ బావు బర్త్డే కదా, అభినందించాలని వచ్చాం. ఈవేళ ఆయన బర్త్డే కదూ, మర్చిపోయాను. అదేమిటి బావు బర్త్డే నీ గుర్తు రాకపోవటక్క? ఆయన నా మీద విపరీతమైన ప్రేమ చూపించేసరికి ఆ సంతోషంలో ఆయన బర్త్డే విషయమే మర్చిపోయాను. బావగారు ఎక్కడ? పెరట్లో నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నువ్వు ఎక్కడుంటే పెరట్లో ప్రేమ చూపించడం ఏమిటి? రండి చూద్దరు గాని. రండి. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ బావా. హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. రాధా, వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చావు? మీరు నన్నెంతగా ప్రేమిస్తున్నారో వీళ్ళకి చూపిద్దామని. పంపే. అబ్బా ఏమిటండి, వీళ్ళెంతో ప్రేమగా మీకోసం బుకే తీసుకొస్తే అలా చూస్తూ నిలబడతారేమిటి? తీసుకోండి. తప్పదా? తప్పదు. మీరు మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను. మీకు ఈ విషయం తెలుసా? తెలీదండి. బట్టలు ఉతకటం ప్రేమకి చిహ్నం, అంట్లు తోమటం ఆత్మీయతగా అర్థం. బావా, దయచేసి ఈ విషయం మా ఆవిడితో చెప్పకు. ఇప్పటికే పద్యాలతో చస్తున్నాను. రేపటి నుంచి బట్టలు కూడా ఉతకమంటుంది బావా. అలాగే, మీరు కూడా ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు. అలాగే సార్. అవునయ్యా, నా బర్త్డేకి మన స్టాఫ్ ఎవరిని పిలవలేదు నేను. నువ్వెందుకు వచ్చావు? స్పెషల్ గా కాకా పడదామనా? అబ్బే, అలాంటి దురుద్దేశంతో నేను రాలేదు సార్. ప్రసాదం గారు తోడరమ్మంటే వచ్చాను. యూ కెన్ గో. గోయింగ్ సార్. పెళ్లికి వెళ్తే ఈ పిల్లిని వెంట పెట్టుకొచ్చాను. కాఫీ తీసుకోండి. వద్దండి, పొద్దున్నే ప్రొపరైటర్ గారి మనసు బాధ పెట్టాను. నేను ఆయన్ని కాకాపడ్డానికి వచ్చానని చెప్పి నన్ను అపార్థం చేసుకున్నారు. ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. నేను కూడా వస్తానక్క. బట్టలు ఉతికి బాగా అలిసిపోయాడు. ఆయనకివ్వు కాఫీ. ప్రసాదం గారు, కాఫీ తాగమంటే తాగకుండా వచ్చేసాం కదా, మేడం గారు ఏమన్నా ఫీల్ అయి ఉంటారంటారా? అయ్యో, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టానా? ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఫస్ట్ ఉత్తరం ఎక్కడి నుంచే? భ్రమరాంబ దగ్గర నుంచే. ఏం రాసిందో చదువు. ప్రియమైన స్నేహితురాలు అఖిలాండేశ్వరికి నీ స్నేహితురాలు భ్రమరాంబ వ్రాయినది ఏమనగా, నువ్వు ఇల్లు చూడమని రాశావు. మా ఇల్లే ఖాళీ అయ్యింది. అద్దె తక్కువ, వసతులు ఎక్కువ. దానిల్లే ఖాళీ అయితే మనకి ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి? పొద్దున పాలెరిగినప్పుడే అనుకున్నానే నీ కష్టాలు గట్టెక్కాయని. అదేంటి మామ, ఇందాక కష్టాలు మొదలవుతాయన్నావు కదా? ఓసి పిచ్చిదానా, మనకు శుభం కలిగినప్పుడు శుభంగాను, అశుభం కలిగినప్పుడు అశుభంగాను దాన్ని అన్వయించుకోవాలి. అన్నట్టు మామ, ఇల్లు దొరికింది, మేము అక్కడికి వచ్చేస్తున్నాం. ఆయన ఉత్తరం రాశానా? ఉత్తరం ఎందుకమ్మా, మంచి రోజు చూసుకుని మనమే బయలుదేరదాం. ఏ గురు, ఆకలి దంచేస్తుంది. టిఫిన్ ఎప్పుడు చేస్తావు? టిఫినా? చేస్తాను. పేపర్లో ఎవరో కొత్త వంటకం గురించి రాస్తాను, చదువుతున్నాను. ఏమిటయ్యా, నీకు వంట చేయటం కూడా వచ్చా? అవునండి. అసలు ద్రౌపదికున్న 5 భర్తల్లోనూ భీముడంటేనే ఎక్కువ ప్రాణం. ఎందుకో తెలుసా? ఊపిరి ఆడకుండా బలంగా కౌగిలించుకుంటాన్ని కాదు, భీముడు వంటల్లో స్పెషలిస్ట్. భార్యకి ఏది కావాలో కనుక్కుని వండి పెట్టేవాడు. అట్లాంటి వాడే అసలైన భర్త. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని. పచ్చిమిరపకాయల పచ్చడి చేసి నా పవిత్ర ప్రేమను రుజువు చేసుకుందామని. నీ సూత్రాల వల్ల మా వారు ఎంత ఎదిగిపోయారో. ఉండండి, నేను వస్తాను. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేయాలని చెప్పండి. ఏమిటి నీ ఉద్దేశం? నేను నీకు వంట చేయాలా? మరి నాకు వంట రాదుగా గురు. ఇదిగో, నీకు సేవలు చేయడం నా వల్ల కాదు. అయితే పంపించేయి. పంపించగా నిన్ను ఇక్కడ పర్మనెంట్ గా ఉంచుకుంటానుకున్నావా? నువ్వు ఉండమన్నా నేను ఉండను. నేను వెళ్ళిపోతున్నాను. వద్దు, నువ్వు వెళ్ళిన తర్వాత మన విషయం బయటపడిందంటే నా పరువు, ఉద్యోగం రెండూ పోతాయి. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పడానికి నువ్వే సాక్ష్యంగా ఉండాలి. ఇన్ని రోజులు ఒకే చోట ఉంటే నా గ్లామర్ తగ్గిపోతుంది గురు. ఎన్నో రోజులు అక్కర్లేదు. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి మా ప్రొపరేటర్ గారితో జరిగిందంతా చెప్పేస్తాను. దాంతో ఆయన నా నిజాయితీకి మెచ్చుకుని నన్ను క్షమించే అవకాశం ఉంది. అలాగే గురు.